ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రియులారా, మన ఛానల్లోని వీడియోలను పూర్తిగా చూస్తూ ఉండండి. పునరుత్థాన సందేశం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. మార్తతో యేసు ప్రభువారు చెప్పిన మాటలు. ప్రియులారా, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే అంటున్నారు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనగా ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైతే ఉంటారో చనిపోయినా కూడా మరలా ఆయన పునరుత్థానమందు, మృతుల పునరుత్థానమందు లేపబడతారు. మరియు బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి వారు ఎవరైతే ఉంటారో ఎన్నటికీ చనిపోడు. దీని అర్థం ఏంటంటే, మరి నిత్య జీవం ఉంటుందని, నిత్య జీవాన్ని అనుభవిస్తాడని అర్థం. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి దేవుని పిల్లలుగా మార్చబడి దేవుని కొరకు జీవించవలసినటువంటి వారుగా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారిందినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అని రాయబడింది. ప్రియులారా, మరి మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన మనకు ఏం లభిస్తుందంటే జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు లభిస్తుంది. ప్రియులారా, అంటే ఆ యొక్క నిరీక్షణ ఎలాంటిదంటే అక్షయమైనటువంటిది, అంటే క్షయం కానటువంటిది, నిర్మలమైనటువంటిది మరియు వాడబారింది అయినటువంటి నిరీక్షణ. దీన్నే మనము స్వాస్థ్యంగా పిలుస్తున్నాం. ప్రియులరా, మరి ఆ విధమైనటువంటి స్వాస్థ్యాన్ని, అనగా నిర్మలమైనది, వాడబారిందేనైనా అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని మనకు ప్రభువు అనుగ్రహిస్తున్నారు. ఏ విధంగా అనుగ్రహిస్తున్నారంటే, తన యొక్క విశేషమైనటువంటి కనికరం చొప్పున అనుగ్రహిస్తూ మరలా తిరిగి మనల్ని జన్మింపజేశారు. ప్రియులరా, కాబట్టి ప్రభువైనటువంటి యేసు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి అక్షయమైన నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. గనుక మృతులైనటువంటి వారు మరలా తిరిగి లేస్తారు. బ్రతికి ఆయన నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎన్నటికీ చనిపోరు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.